మార్వాడీస్ లేదా మార్వారీస్. వీళ్ళు రాజస్థాన్లోని మార్వార్ నుంచి ఆరిజినేట్ అయిన ప్రజలు. వీళ్ళ భాష వచ్చేసి మార్వారి. ప్రజెంట్ 2024లో వీళ్ళు వరల్డ్లోనే హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ కమ్యూనిటీ. ఇండియాలో వీళ్ళ పాపులేషన్ కోల్కతా, నాగ్పూర్, ముంబై, ఢిల్లీ, పూణే, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్లో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు? ఎలా ఇంత డబ్బు సంపాదించగలుగుతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీళ్ళ చరిత్ర గురించి కొంచెం తెలియాలి. ఈ మార్వాడీస్ ఎక్కువగా రాజస్థాన్లోని మార్వార్ అనే రీజియన్లో ఉండేవాళ్ళు. వీళ్ళు సెమీ నోమడిక్ పీపుల్, అంటే చాలా తక్కువగా వ్యాపారాల కోసం వలసలు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా హోమ్ టౌన్ లో ఉండడానికి ఇష్టపడతారు. ఈ మార్వాడీస్ లో మెయిన్ కమ్యూనిటీస్ వచ్చేసి అగర్వాల్స్, కండేల్వాల్స్, మహేశ్వరీస్ అండ్ ఓస్వాల్స్. వీళ్ళు బిగినింగ్ లో గంగా, యమున ట్రేడ్ రూట్స్ లో ట్రేడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నదులుంటే నీళ్లుంటాయి, నీళ్లుంటే పంటలుంటాయి, పంటలుంటే వ్యాపారం జరుగుతుంది. ఇంకా ఇలాంటి ప్లేసెస్ లో కరువు కాటకాలు అసలు ఉండవు. అలా వీళ్ళ కమ్యూనిటీ గ్రో అవుతున్న సమయంలో వీళ్ళ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ స్కిల్స్ చూసి చాలా మంది రాజులు, రాజ్పుత్లు, మొఘల్స్ వాళ్ళ ఆస్థానంలో మనీ మేనేజ్మెంట్ కి, ట్యాక్స్ కలెక్షన్ కి వీళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మొఘల్ రాజు అయిన అక్బర్ తన ఫైనాన్షియల్ అండ్ పర్సనల్ అడ్వైజర్ గా మార్వాడి అయిన తోండర్మల్ ని నియమించుకున్నాడు. ఇంకా అదే అదునుగా వీళ్ళు నార్త్ కి స్ప్రెడ్ అవ్వడం మొదలు పెట్టారు. వలసలు కూడా బాగా పెరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ వారి రాకతో వీళ్ళ కమ్యూనిటీ గ్రోత్ అనేది విపరీతంగా పెరిగింది. దానికి మెయిన్ రీజన్, అప్పటి వరకు రాజ్పుత్ రాజులు వీళ్ళ డబ్బులు తింటూ, వీళ్ళ ట్యాక్సులు తింటూ వీళ్ళని కంట్రోల్ చేయాలని చూశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆఫర్ చేసిన కమర్షియల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ మార్వాడీస్ బిజినెస్ యాక్టివిటీస్ కి చాలా ఫేవరబుల్ గా ఉంది. సో దానివల్ల కట్టే ట్యాక్స్ లేదు బ్రిటిష్ వాళ్ళకి కడితే మనం బాగుపడతాం అనుకుని ఈ మార్వాడీస్ అంతా బ్రిటిష్ వాళ్ళ వైపు మూవ్ అయిపోయారు. అప్పట్లో వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటంటే పంట కొనుగోలు, వడ్డీ వ్యాపారం. కానీ బ్రిటిష్ వారు రాకతో వీళ్ళు ఇండస్ట్రియల్ సెక్టర్ వైపు వచ్చారు. వీళ్ళు ఏ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే ఏకంగా బ్రిటిష్ వారిని వెనక్కి నెట్టి ఇండియాలో ఉన్న మొత్తం జూట్ మిల్స్, షుగర్ మిల్స్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ మొత్తం మార్వాడీస్ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 1950 కల్లా ఇండియాలో 95% ఇండస్ట్రీస్ మొత్తం మార్వాడీస్ చేతులు ఉన్నాయి. బ్రిటిష్ ఎరా తర్వాత ఫస్ట్ ఫామ్ అయిన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మెయిన్ సపోర్టర్స్ ఈ మార్వాడీస్. ఆబ్వియస్లీ ఆ టైంలో ఒక పొలిటికల్ పార్టీని రన్ చేయాలన్నా, పొలిటికల్ గా సర్వే అవ్వాలన్నా మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆ టైంలో పొలిటీషియన్స్ ఈ మార్వాడీస్ కలిసి ఇంకా దేశాన్ని కుమ్మేయడం మొదలు పెట్టారు. 1956లో ఆల్ ఇండియా మార్వాడి అసోసియేషన్ మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ లో రీజనల్ లాంగ్వేజెస్ లో న్యూస్ పేపర్ అమ్మడాన్ని అపోజ్ చేశారు. అండ్ ఈ రోజు చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, జీ తెలుగు, జీ మీడియా, ద టైమ్స్ గ్రూప్, నెట్వర్క్ 18 లాంటి లార్జెస్ట్ మీడియా గ్రూప్స్ అన్ని మార్వాడీస్వే. బ్రిటిష్ వాళ్ళ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో వీళ్ళు డైరెక్ట్ గా ఒక దేశాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగారు. వీళ్ళు డెవలప్ అవడం అనేది చాలా మంచి విషయం, కానీ వీళ్ళు మాత్రమే డెవలప్ అయ్యారు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వీళ్ళు ఇండియాలో ట్రేడ్ మొత్తాన్ని మోనోపోలీ చేసేసారు. వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉండిద్దో చూడండి. ఒక ఊర్లో బంగారం కొనాలంటే షాప్ లేదు. దాన్ని మార్వాడి అబ్జర్వ్ చేసి అక్కడ ఒక బంగారం షాప్ పెట్టాడు, బిజినెస్ చేశాడు. బిజినెస్ బాగా సాగుతుంది. సాధారణంగా అక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బిజినెస్ తనకు బాగా జరుగుతుంది కాబట్టి మనం కూడా ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటాడు. వాడు ఒక కొత్త షాపు పెట్టే లోపే ఈ మార్వాడి వాళ్ళ చేత ఒక 5 నుంచి 6 షాపులు అక్కడ పెట్టించేస్తాడు. కావాలంటే ఆ షాపులు పెట్టుకోవడానికి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాడు తక్కువ వడ్డీకి. ఇంకా 5 నుంచి 6 బంగారపు షాపులు ఉన్నప్పుడు 7వ వాడు ఎందుకు పెట్టాలనుకుంటాడు? అలా వీళ్ళు లోకల్ గా చేసే వ్యాపారాలను తొక్కేస్తారు. ఇక చూసుకుంటే 1990లో కంట్రీ మొత్తం ట్రేడ్ లో 24% మార్వాడీసే కంట్రోల్ చేశారు. ఒక కంట్రీ మొత్తం ట్రేడ్ లో 24% అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఒక కంట్రీకి మంచిది కూడా కాదు. గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ పవర్ తగ్గడం మొదలైంది. మార్వాడీస్ కి అనుకూలంగా ఉన్న ట్రేడ్ పాలసీస్, రూల్స్ అన్ని చేంజ్ అయ్యాయి. దెబ్బకి 1990లో 24% ఉన్నది కాస్త 2020లో 2%కి వచ్చేసింది. రూల్స్ మారినంత మాత్రాన వీళ్ళ బిజినెస్ మెంటాలిటీ అనేది ఏం మారదు. ప్రెసెంట్ 2024లో కూడా ఏ బిజినెస్ చూసినా వీళ్ళే ఉన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పని లేదు. ఏ కండిషన్ లో అయినా వ్యాపారం చేయగలిగే స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇది వీళ్ళ హిస్టరీ. ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. వీడియో ఇక్కడ దాకా చూసుంటే వీడియోకి ఒక లైక్ వేయండి. వీళ్ళు ఇంతలా ఎదగడానికి కారణాలు ఏమై ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చైల్డ్హుడ్. వీళ్ళకి చిన్న ఏజ్ నుంచే డబ్బు యొక్క విలువ చెబుతూ పెంచుతారు. డబ్బు ఎలా దాచిపెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఒక ఇంటిని ఎలా మేనేజ్ చేయాలి, ఒక వ్యాపారాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఒక 16 ఏళ్ల పిల్లోడు ఒక ఇంటిని, ఒక వ్యాపారాన్ని ఈజీగా మేనేజ్ చేస్తాడు. కానీ మనకు అలా చేత కాదు. మన అమ్మ బాబులు పిల్లోడికి చేతిలో డబ్బులు పెడితే ఏం చేస్తాడు? నువ్వు చిన్న పిల్లోడివి, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు, నువ్వు ప్రశాంతంగా చదువుకో, ఇలాంటివన్నీ అంటారు. మన చిన్నప్పటి నుంచి మనీకి సంబంధించి, మనీ మేనేజ్మెంట్ కి సంబంధించి, కష్టాల గురించి
బాధల గురించి మన అమ్మ నాన్న మనతో ఏమి డిస్కస్ చేయరు. దాని ఎఫెక్ట్ ఇదంతా అయిపోయి ఉద్యోగంలోకి దిగాక అర్థమైద్ది. అప్పుడు దాకా అమ్మ బాబులు చేసి పెడతా ఉంటే తింటా ఉంటాంగా, ఏం అర్థం కాదు. సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు కొనాలన్నప్పుడు అమ్మ వాళ్ళు బేరాలు ఆడుతూ ఉంటారు. మనకు అది చాలా యాక్వర్డ్ గా సిగ్గుగా ఉంటుంది. కానీ మార్వాడీస్ అలా కాదు. ఓ 10 పైసలు తగ్గుతాయన్నా బేరాలు ఆడడానికి వెనకాడరు. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తారు. అలాగే ఏ వస్తువు ఎంత కొనాలి, కొనేటప్పుడు ఏం చూసి కొనాలి, ఇలా అన్ని నేర్పిస్తారు. వీళ్ళు ఆడంబరాలకు పోయి అవసరం లేని వస్తువులు కొనుక్కొని వాళ్ళ జీవితాల్లో పెట్టుకోరు. మనకి ఏవైతే అవసరమో వాటినే కొంటారు. వీళ్ళకి డబ్బులు ఎప్పుడు సేవ్ చేయాలో, ఎప్పుడు ఖర్చు పెట్టాలో ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళకి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అప్పు అడిగేటప్పుడు ఎలా అడగాలి, అప్పు తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎలా మాట్లాడాలి, వస్తువులు కొనేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలో కరెక్ట్గా ఆ మాటలే మాట్లాడతారు. అనవసరమైన మాటలు అసలు మాట్లాడరు. మీరు ఏదైనా మార్వాడి షాప్కి వెళ్ళినా ఆ మార్వాడీసి ఏ కండిషన్లో కూడా హార్ష్గా మాట్లాడరు. మ్యాక్సిమం చక్కగానే సమాధానాలు చెప్తారు. నిజంగానే వాళ్ళు కస్టమర్ ఈస్ గాడ్ లాగే ఫీల్ అవుతారు. బిజినెస్ రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వీళ్ళు టాప్. ఇన్ని స్టార్టప్స్, ఇన్ని గ్లోబల్ కంపెనీస్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఇదే, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్. థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్. వీళ్ళు అవసరానికి తప్ప విలాసానికి ఏం కొనరు. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయంలో ఫుల్ క్లారిటీగా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర చేయబదులు తీసుకోవడం అంటారు. అంటే వడ్డీ లేకుండా 1-2 రోజుల తర్వాత డబ్బులు తిరిగిస్తానని తీసుకోవడం. అలాంటి చేయబదులు తీసుకోవడాలు మార్వాడీల్లో ఉండవు. వాడెంత దగ్గరుడైనా సరే, సొంత అన్నదమ్ముళ్ళు అయినా సరే, వ్యాపారాలకి అవసరాలకి డబ్బులు ఇవ్వాలంటే వడ్డీకే ఇస్తారు. అలా ఎందుకు అని మార్వాడీస్ని అడిగితే, డబ్బు నువ్వు ఉచితంగా ఇస్తున్నావంటే నువ్వు దానికి గౌరవం ఇవ్వనట్లు. ఎవరైతే డబ్బుకు గౌరవం ఇవ్వరో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని మార్వాడీస్ అంటారు. అలా వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ నెట్వర్క్. వీళ్ళకున్న ఐకమత్యం, వీళ్ళకున్న నెట్వర్క్ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. పెరుగు మాది పెద్ద కులం అని చెప్పుకునేవారు వాళ్ళ కులంలో ఉన్న కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు. కానీ మార్వాడీస్ అలా కాదు. వాళ్ళ కమ్యూనిటీదే ఆధిపత్యం ఉండాలని అన్ని వ్యాపారాల్లో వాళ్ళని పెడతారు. వాళ్ళకి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తారు, తక్కువ రేట్లకి సామాన్లు ఇస్తారు, మంచి ప్లేస్ లో వాళ్ళకి వ్యాపారాలు పెట్టిస్తారు. అలాగే వాళ్ళ వ్యాపారంలో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటారు. దాన్ని వీళ్ళు ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చూసుకుంటారు. దానివల్ల వాడు బాగుపడతాడు, మనము బాగుపడతాం, ఇద్దరు లాభం పొందుతారు. అండ్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే బిజినెస్ లో ఉంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బిజినెస్ స్ట్రాటజీ. మార్వాడీస్ జనరల్ గా డబ్బులు ఎక్కడ పెట్టాలి అని ఆలోచించరు. ఎక్కడ పెడితే డబ్బు తిరిగి వస్తుందని ఆలోచిస్తారు. వీళ్ళు గుంపులో గోవిందలాగా బిజినెస్ లోకి దిగిపోరు. మన అపోనెంట్ ఏం అమ్ముతున్నాడు, ఎలా అమ్ముతున్నాడు, మనం ఎలా అమ్మాలి, వాడి వైపు ఉన్న కస్టమర్స్ ని మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇలా స్ట్రాటజికల్ గా బిజినెస్ లోకి దిగుతారు. జనరల్ గా బంగారం కొట్ల దగ్గరికి వెళ్తే మార్వాడి బంగారం కొట్ల దగ్గర అన్ సీజన్ లో కూడా జనాలు తనుకుంటా ఉంటారు బంగారం కోసం. ఆ పక్కనే ఉన్న మన తెలుగు వాళ్ళు, ముస్లిమ్స్ బంగారం కొట్ల దగ్గర ఈగలు కూడా ఉండవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నార్త్ ఇండియాలో దీన్ని భుజియా అంటారు, మనం దీన్ని సన్నపూస అంటాం. ఇది ప్రతి స్వీట్ షాప్ లోనూ దొరుకుతుంది. కానీ దానికి కొంచెం టేస్ట్ పెంచి హల్దీరామ్స్ అనే బ్రాండ్ పెట్టి ప్రపంచం అంతా అమ్ముతున్నారు. ప్రతి షాప్ లో 5 నుంచి 6 దాకా హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం డైలీ కొనుక్కొని తింటాం. చూసారా ఒక సన్నపూసని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా అమ్మారో అలా ఉంటాయి వాళ్ళ ఆలోచన తీరు. సిక్స్త్ వచ్చేసి లైఫ్ స్టైల్. మార్వాడీస్ చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. వాళ్ళ పద్ధతులు, విధానాల నుంచి దాటి బయటికి రారు. చాలాసార్లు బయట వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చూసే ఉంటారు, చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ప్రెసెంట్ మోడర్న్ డేస్ లో మార్వాడీస్ మాత్రం చాలా పాష్ గా ఉన్నారు. ఈ కమ్యూనిటీలో ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా కూడా వీళ్ళ తర్వాతే. అండ్ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అనవసరంగా అడ్డమైన చెత్త బయట తినడం అయితే ఎప్పుడు చూడాల. వీళ్ళు ఎక్కువగా హోమ్ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తారు. జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టరు, పీనాసోళ్ళు అని చెప్పి. కానీ తినే ఫుడ్, వాళ్ళు చేసుకునే పండగలు ఏదైనా చాలా లావిష్ గా ఉంటాయి. అంత డబ్బులు మనం ఖర్చు కూడా పెట్టలేం. ఫుడ్ కూడా చాలా ఆరోగ్యకరంగా తింటారు. వాళ్ళకి తెలుసు అనవసరంగా రోగాలు బారిన పడితే లక్షల హాస్పిటల్ ఖర్చు పెట్టాలని. అందుకని చెప్పి సరైన ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ రిలేషన్స్, మార్వాడీస్ లో ఎక్కువగా అరేంజ్ మ్యారేజెస్ జరుగుతాయి. వాళ్ళ అమ్మాయిలు ఎవరు బయటకు వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు. మీలో ఎవరైనా వీలుంటే మాత్రం కామెంట్ చేయండి. ఆ అమ్మాయిలు కూడా పొరపాటున బయట కనిపించినా కూడా దేకను కూడా దేకరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటారు తప్ప పక్కనే వాడు చూస్తున్నాడు అని పట్టించుకొని కూడా పట్టించుకోరు. విషయంలో మాత్రం నాకు క్లారిటీ లేదు వీళ్ళు అసలు ఎందుకు అరేంజ్ మ్యారేజెస్ చేసుకుంటారు అనేది. వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ ఐడియాలజీ ఉన్న ఇంటికే తను కోడలుగా వెళ్తే పద్ధతులు, అదే ఆచారాలు అనుసరించాల్సి వచ్చింది. అప్పుడు తనకి తన కుటుంబానికి చాలా బాగుంటుంది, వాళ్ళ కమ్యూనిటీ కూడా గ్రో అవుతుంది అంటారు. కానీ నేను అనుకునేది ఏంటంటే జనరల్ గా అందరూ అనుకునేది మార్వాడికే కూతుర్నిచ్చుకుంటాడు. ఎందుకంటే వీడి బలగము పెరిగిద్ది, వీడి నెట్వర్క్ పెరిగిద్ది ఇంకా. అండ్ వీళ్ళ విషయంలో నాకు కుళ్ళు పుట్టే ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇంకా ట్యాక్సులు కట్టక తప్పదు. కానీ చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు అసలు ట్యాక్స్లు కట్టరు. వాళ్ళు ఎక్కువ లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫోన్ పేలు కానీ, గూగుల్ పేలు కానీ, పేటిఎంలు, క్రెడిట్ కార్డు యూజ్ చేసి ట్రాన్సాక్షన్లు చేయనివ్వరు. మరి ముఖ్యంగా బంగారు పొట్లలో ఎక్కువగా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి ఒక లెక్కపత్రం ఉండదు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏ మార్వాడి ఇంట్లో కూడా అసలు ఐటీ సోదాలు జరగవు. ఎక్కువ డబ్బులు తిరిగేదే పొలిటీషియన్స్ దగ్గర, మార్వాడీల దగ్గర. అలాంటి వాళ్ళ దగ్గర చెకింగ్లు జరగవు. అదేంటో నాకు అసలు అర్థం కాదు. అసలు ఈ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అసలు ట్యాక్సీలు కట్టరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసింటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.